ABN and PRR College of Science, Kovur. Dear students, welcome to online classes. My name is Bindu, lecturer in computer science. This is for second year MPCS, MSCS and MCCS students. Semester 4, subject computer science, paper data structures. Unit 3, trace. ట్రీస్లో మనం ప్రీవియస్ క్లాస్లో థ్రెడెడ్ బైనరీ ట్రీస్ ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకున్నాం. ఓకే, నెక్స్ట్ హీప్ ట్రీస్. హీప్ ఈజ్ ఏ స్పెషల్ కేస్ ఆఫ్ బ్యాలెన్స్డ్ బైనరీ ట్రీ డేటా స్ట్రక్చర్. బ్యాలెన్స్డ్ బైనరీ ట్రీ డేటా స్ట్రక్చర్ వేర్ ద రూట్ నోడ్ కీ ఈజ్ కంపేర్డ్ విత్ ఇట్స్ చిల్డ్రన్ అండ్ అరేంజ్డ్ అకార్డింగ్లీ. ఓకే, మనం రూట్ నోడ్ని చైల్డ్ నోడ్స్ తోటి కంపేర్ చేసుకుంటాం, ప్రాపర్ వేలో మనం అరేంజ్ చేస్తాం. ఓకే, ఇఫ్ ఆల్ఫా హ్యాస్ చైల్డ్ నోడ్ బీటా, దెన్ కీ ఆఫ్ ఆల్ఫా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు కీ ఆఫ్ బీటా. ఓకే, మనకి బీటా కన్నా ఆల్ఫా అనేది పెద్దగా ఉండొచ్చు, ఈక్వల్ అయినా అవ్వచ్చు. ఓకే, ఇది మనం ఇప్పుడు చెప్పుకున్నది ఏంటి, మ్యాక్సిమం వస్తుంది రూట్ as the value of parent is greater than that of child. Okay, this property generates max heap. ఓకే, మ్యాక్సిమం వాల్యూ వస్తుంది కదా రూట్కి, కాబట్టి ఇది మ్యాక్స్ హీప్ అవుతుంది. బేస్డ్ ఆన్ దిస్ క్రైటీరియా ఏ హీప్ కెన్ బీ ఆఫ్ 2 types. ఓకే, మనకి 2 typesలో హీప్ ట్రీని మనం డిజైన్ చేయొచ్చు. ఒకటి మ్యాక్స్ హీప్ అయితే అనదర్ వన్ ఏంటి, మిన్ హీప్. కాబట్టి ఇక్కడ ఫస్ట్ పాయింట్ మిన్ హీప్, మ్యాక్స్ హీప్ 2 టైప్స్లో మనం చేయొచ్చు. మ్యాక్స్ హీప్ చేస్తున్నాము అంటే మిన్ హీప్ కూడా చేయొచ్చు. ఓకే, అంటే మనం గ్రేటర్ దాన్ పెట్టాం, అదే లెస్ దాన్ పెట్టామనుకోండి మనకి మిన్ హీప్ అవుతుంది. ఏ బైనరీ హీప్ ఈజ్ ఏ కంప్లీట్ బైనరీ ట్రీ. ఓకే, ఇది బైనరీ ట్రీని మనం హీప్ ట్రీ కింద చేస్తున్నాం కదా. ఏ బైనరీ హీప్ ఈజ్ ఏ కంప్లీట్ బైనరీ ట్రీ. ఓకే, బైనరీ హీప్ ట్రీ అనేది ఏంటి, కంప్లీట్ బైనరీ ట్రీ లాగే ఉంటుంది, డిజైన్ చేస్తాం. ఎందుకని అంటే ఇక్కడ బైనరీ హీప్ ట్రీ కూడా కంప్లీట్ బైనరీ ట్రీ అని చెప్పచ్చు. ఎందుకని, మనకి కంప్లీట్ బైనరీ ట్రీ అన్ని లెవెల్స్ ఫిల్ చేసి లాస్ట్ లెవెల్ లెఫ్ట్ నుంచి రైట్కి ఫిల్ చేయాలి అన్నాం. ఓకే, ఇక్కడ బైనరీ హీప్ ట్రీ కూడా సేమ్ అదే ఫాలో అవుతుంది, ఆ రూల్నే ఫాలో అవుతుంది. కాబట్టి కంప్లీట్ బైనరీ ట్రీ అని బైనరీ హీప్ ట్రీని చూపించి కంప్లీట్ బైనరీ ట్రీ అంటే మనం ఖచ్చితంగా అవును అని చెప్పచ్చు. ఎందుకని అంటే సేమ్ కంప్లీట్ బైనరీ ట్రీ ఎలా అయితే రూల్స్ని ఫాలో అవుతుందో సేమ్ అవే రూల్స్ మనం బైనరీ హీప్లో కూడా చూస్తాం. ఓకే, అలాగే డిజైన్ చేస్తాం. ఇప్పుడు ఒక నోడ్కి లెఫ్ట్ మనం రూట్ ఉంది, రూట్కి ఒక చైల్డ్ మనం ఇన్సర్ట్ చేయాలి అంటే లెఫ్ట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఇన్సర్ట్ చేయాలంటే రైట్ చేస్తాం. ఓకే, అలా కంప్లీట్గా లెవెల్ అంతా క్లోజ్ చేసుకున్నాక నెక్స్ట్ లెవెల్ స్టార్ట్ చేస్తుంది. ఓకే, ఇది హీప్ ట్రీ. మనకి 2 టైప్స్ ఉంటాయి, మిన్ హీప్, మ్యాక్స్ హీప్. ఓకే, ఎలిమెంట్స్ అన్నీ కూడా కంప్లీట్ బైనరీ ట్రీలో ఎలా అయితే అరేంజ్ చేస్తామో అలాగే చేస్తాం. కానీ ఇక్కడ ఏంటి, ఒక ప్రాపర్టీ ఫాలో అవుతుంది. అంటే మిన్ హీప్ అనుకోండి, పేరెంట్ అనేది మనకి చైల్డ్ నోడ్స్ కన్నా చిన్నగా ఉండాలి. మ్యాక్స్ హీప్ అనుకోండి, పేరెంట్ అనేది చైల్డ్ నోడ్స్ కన్నా పెద్దగా ఉండాలి, ఈక్వల్ అయినా కావచ్చు. ఓకే, ఈ ప్రాపర్టీస్ని ఫాలో అవుతూ మనం ఈ 2 టైప్స్ హీప్ ట్రీస్ చూస్తాం. ఫస్ట్ చూడండి, మిన్ హీప్. ఏ మిన్ హీప్ ఈజ్ ఏ బైనరీ ట్రీ సచ్ దట్ the data contained in each node is less than or equal to the data in that node's children. ఓకే, చిల్డ్రన్ నోడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో డేటా కన్నా మనకి తక్కువగా ఉంటుంది, లేదంటే ఈక్వల్ అయినా కావచ్చు. మిన్ హీప్లో పేరెంట్ నోడ్ యొక్క డేటా, ఓకే, చైల్డ్ నోడ్ డేటా కన్నా తక్కువ కావచ్చు, లేదంటే ఈక్వల్ అయినా కావచ్చు. ఓకే, నెక్స్ట్ అల్గారిథం చూడండి. ఫస్ట్ స్టెప్ 1
క్రియేట్ ఏ న్యూ నోడ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ హీప్. ఓకే, క్రియేట్ ఏ న్యూ నోడ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ హీప్. మనకి ఎండింగ్ పాయింట్ ఫస్ట్ మనకి న్యూ నోడ్ని హీప్కి మనకి క్రియేట్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ ఏంటి, అసైన్ న్యూ వాల్యూ టు ద నోడ్. అసైన్ న్యూ వాల్యూ టు ద నోడ్ అంటే మనం ఒక న్యూ నోడ్ని అసైన్ చేయాలనుకుంటున్నాం. ఓకే, అసైన్ చేయడానికి తీసుకుంటున్నాం. అసైన్ న్యూ వాల్యూ టు ద నోడ్. ఓకే, అంటే ఇప్పుడు ఒక న్యూ నోడ్ తీసుకున్నాం, దానికి ఒక వాల్యూ అసైన్ చేస్తున్నాం. ఓకే, మనకి ప్రతి నోడ్కి కూడా సమ్ వాల్యూ ఉంటుంది. ఓకే, వాల్యూ బేస్ అయ్యే మనకి ఏమవుతుంది, ఇప్పుడు మిన్ హీప్ కాబట్టి పేరెంట్ మినిమం వాల్యూ వచ్చేలాగా అరేంజ్ చేసుకుంటుంది. మనకి హీప్కి ఎండింగ్లో న్యూ నోడ్ని క్రియేట్ చేసుకుంటాం. నెక్స్ట్ అసైన్ న్యూ వాల్యూ టు ద నోడ్. ఆ నోడ్కి న్యూ వాల్యూని అసైన్ చేస్తాం. కంపేర్ ద వాల్యూ ఆఫ్ దిస్ చైల్డ్ నోడ్ విత్ ఇట్స్ పేరెంట్. మనం ఎప్పుడు కూడా న్యూ నోడ్ తీసుకున్న ప్రతిసారి కూడా ఏం చేయాలి, పేరెంట్ నోడ్ తోటి మనం చెక్ చేసుకోవాలి, కంపేర్ చేసుకోవాలి. ఓకే, మనకి ప్రతి ఒక్క నోడ్ ఇన్సర్ట్ చేస్తున్నామంటే దానికి పేరెంట్ ఉంటే కనుక కంపల్సరీ మనం చెక్ చేసుకోవాలి, కంపేర్ చేసుకోవాలి. ఇఫ్ ద వాల్యూ, నెక్స్ట్ స్టెప్ 4 చేయండి. చూస్తే ఇఫ్ ద వాల్యూ ఆఫ్ పేరెంట్ ఈజ్ గ్రేటర్ దెన్ చైల్డ్ దెన్ స్వాప్ దెమ్. ఒకవేళ పేరెంట్ వాల్యూ చైల్డ్ వాల్యూ కన్నా పెద్దగా ఉంటే మనం స్వాపింగ్ చేయాలి. స్వాపింగ్ అంటే ఐడియా ఉంది కదా, ఇంటర్చేంజ్ చేయాలి. అంటే చైల్డ్ నోడ్ యొక్క వాల్యూని పేరెంట్ నోడ్కి అసైన్ చేసి పేరెంట్ నోడ్ యొక్క వాల్యూని చైల్డ్ నోడ్కి అసైన్ చేయాలి. ఓకే, స్వాపింగ్ చేసుకోవాలి. స్టెప్ 5, రిపీట్ స్టెప్ 3 and 4 అంటిల్ హీప్ ప్రాపర్టీ హోల్డ్స్. ఓకే, ఈ విధంగా 3-4 స్టెప్స్ రిపీట్ అవుతూ ఉండాలి. న్యూ నోడ్ అసైన్ అయిన ప్రతిసారి 3-4 స్టెప్స్ మనకి రిపీట్ అవుతూ ఉండాలి. ఓకే, ఒక న్యూ నోడ్ తీసుకుంటాం, వాల్యూ అసైన్ చేస్తాం. వాల్యూ అసైన్ చేశాక పేరెంట్ నోడ్ తోటి కంపారిజన్ చేయాలి. ఓకే, పేరెంట్ నోడ్ తోటి కంపారిజన్ చేసినప్పుడు మనకి గ్రేటర్ దెన్ అయితే, పేరెంట్ అనేది చైల్డ్ నోడ్ కన్నా గ్రేటర్ దెన్ అయితే మనకి స్వాప్ చేయాలి. ఓకే, ఈ విధంగా ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, 33 తీసుకున్నాం, 10, 8, 7, 40 5 ఎలిమెంట్స్. మరి ఒక్కొక్క ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేస్తాం. ఫస్ట్ స్టెప్ 1 ఏంటి, ఒక న్యూ నోడ్ని తీసుకున్నాం, దానికి వాల్యూ అసైన్ చేసాం 33. ఓకే, మనకి హీప్లో ఒక నోడే, ఇప్పుడు ప్రజెంట్ ఒక నోడే ఉంది. పేరెంట్ దానికి రూట్ అనేది పేరెంట్ అనేది ఏమీ లేదు కాబట్టి మనకి కంపేర్ చేయడానికి ఏమీ లేదు ఫస్ట్ నోడ్కి. ఓకే, స్టెప్ 2 సెకండ్ వాల్యూ ఎంటర్ చేస్తున్నాం 10. మనకి తీసుకున్న సెకండ్ వాల్యూ అబ్జర్వ్ చేయండి. సెకండ్ వాల్యూ ఏంటి, 10 అనేది మనం 33కి లెఫ్ట్, కంప్లీట్ బైనరీ ట్రీ ఐడియా ఉంది కదా, లెఫ్ట్ నుంచి ఫిల్ చేసుకుంటూ వెళ్తుంది కదా. ఇక్కడ కూడా అంతే, హీప్ ట్రీ కూడా మనకి కంపల్సరీ లెఫ్ట్ నుంచి ఫిల్ చేసుకుంటూ వెళ్తుంది. ఓకే, ఇప్పుడు 33కి లెఫ్ట్ ఏంటి, 10. ఓకే, 10 న్యూ నోడ్ ఇన్సర్ట్ అయింది. ఇప్పుడు న్యూ నోడ్ ఇన్సర్ట్ అయింది కాబట్టి మనం కంపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టెప్ ఏంటి, వాల్యూ నోడ్కి సమ్ వాల్యూ 10 అని కూడా ఇచ్చాం కదా. ఇచ్చిన తర్వాత రెండింటిని పేరెంట్ నోడ్ తోటి కంపారిజన్ చేయాలి. చేస్తే మనకేమైంది, 10 చైల్డ్ నోడ్ కన్నా 33 అనేది మ్యాక్సిమం అయిపోయింది. ఓకే, మిన్ హీప్లో మినిమం ఉండాలి పేరెంట్, కానీ మ్యాక్సిమం 33 అనేది పేరెంట్ కదా. ఇక్కడ సెకండ్ స్టెప్ 2లో చూడండి, 33 అనేది పేరెంట్. ఇక్కడ పేరెంట్ వాల్యూ మ్యాక్సిమం అయిపోయింది కాబట్టి 2 వాల్యూస్ని స్వాపింగ్ చేయాలి. స్వాపింగ్ అంటే మనకి హీపిఫై చేసినట్టు. ఓకే, ఆఫ్టర్ హీపిఫై ఇక్కడ ఏంటి, 10 పైకి వచ్చింది, ఇలా స్వాపింగ్ అయినాయి. స్వాపింగ్ అయిన తర్వాత ఆఫ్టర్ హీపిఫై అని మనం రాసుకున్నాం చూడండి. 10 పైకి నోట్ చేసి కింద 33 వచ్చింది చైల్డ్ నోడ్. ఓకే, స్టెప్ 3 అయిపోయింది. మళ్ళీ న్యూ నోడ్ని ఇన్సర్ట్ చేయాలి. స్టెప్ 2 అయిపోయింది, కంప్లీట్ అయింది. స్టెప్ 3 ఏంటి, మళ్ళీ ఈసారి 8ని తీసుకున్నాం. ఓకే, థర్డ్ వాల్యూ మనం ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు
10 33 లెఫ్ట్ ఉంది మనకి. కంప్లీట్ చేసుకుంటాం. రైట్ 10కి రైట్ కంప్లీట్ చేస్తుంది చూడండి. మనం ఇన్సర్ట్ ఎక్కడ చేయాలి అని ఆలోచిస్తామా? అవసరం లేదు, ఎందుకంటే కంప్లీట్ బైనరీ ట్రీలో లెఫ్ట్ నుంచి ఫిల్ చేసుకుంటూ వస్తుంది కదా. సేమ్ ఇక్కడ కూడా అంతే. ఓకే, మనకి 10కి లెఫ్ట్ 33 అయింది కాబట్టి రైట్ ఫిల్ చేసుకుంటాం. ఓకే, 8. ఇప్పుడు మళ్ళీ 8 తోటి రూట్ నోడ్ని కంపారిజన్ చేయాలి. ఓకే, పేరెంట్ నోడ్ని కంపారిజన్ చేయాలి. చేస్తే మనకి 8 కన్నా 10 మ్యాక్సిమం కదా, కాబట్టి స్వాప్ చేయాలి. స్వాప్ చేసినప్పుడు సెకండ్ కాలం చూడండి. ఓకే, నేను కాలంకి బిట్వీన్గా లైన్స్ ఇచ్చాను. ఓకే, ఫస్ట్ కాలం తర్వాత సెకండ్ కాలము చూడండి. స్టార్టింగ్ ఇక్కడ రూట్ నోడ్ మన ఇంటర్చేంజ్ అవ్వాలి కదా, 8 తోటి 8 వచ్చింది. ఓకే, చైల్డ్ నోడ్ 10 అయింది, రైట్ చైల్డ్ నోడ్ 10 అయింది. ఓకే, నెక్స్ట్ లెఫ్ట్ 33 ఉంది. ఓకే, ఇక్కడ మిడిల్ కాలంలో చూడండి. ఫస్ట్ 8 రూట్గా మారింది. ఆఫ్టర్ స్వాపింగ్ మనకి 8 పైకి వెళ్ళింది, 10 రైట్ చైల్డ్ కింద చేంజ్ అయింది. ఓకే, 33 యాజ్ యూజువల్ అదే పొజిషన్లో ఉంది. ఓకే, నెక్స్ట్ స్టెప్ 4 చూడండి. అనదర్ వాల్యూని ఇన్సర్ట్ చేయాలి. మళ్ళీ ఏ వాల్యూ అది పైన చూడండి, 7. ఓకే, 7 ఇన్సర్ట్ చేయాలంటే ఇప్పుడు 8కి లెఫ్ట్ రైట్ ఫిల్ అయిపోయినాయి, మళ్ళీ లెఫ్ట్ నుంచి ఫిల్ చేసుకుంటూ వస్తుంది. ఓకే, లెఫ్ట్ 33కి లెఫ్ట్ 7 అనేది ఇన్సర్ట్ అయింది. ఇప్పుడు 7 తోటి 7 యొక్క పేరెంట్ ఏంటి, 33. కంపారిజన్ చేయండి, ఏది పెద్దది? పేరెంటే పెద్దది. పేరెంట్ పెద్దదైతే ఇంటర్చేంజ్ అవ్వాలి కదా మనకి, కాబట్టి 7 ఏమో పైకి వెళ్ళాలి, 33 చైల్డ్ ఇంటర్చేంజ్ అవ్వాలి. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఈసారి మనం 7 ఎంటర్ చేసినప్పుడు స్టెప్ 4లో అబ్జర్వ్ చేయండి. ఏమైంది, 33కి లెఫ్ట్ తీసుకుంది. ఓకే, లెఫ్ట్ తీసుకుంది కదా, అంటే మనకి లెఫ్ట్ ప్రతి లెవెల్లోనూ ఒక లెవెల్ ఫిల్ అవ్వగానే అనదర్ లెవెల్లో లెఫ్ట్ నుంచే తీసుకుంటుంది న్యూ నోడ్ని. కాబట్టి 33కి లెఫ్ట్ 7 అసైన్ అయింది. 7 తోటి కంపేర్ చేసుకుంటే 7కి పేరెంట్ ఏంటి, 33. రెండింటిని పేరెంట్ చైల్డ్ వాల్యూస్ కంపారిజన్ చేస్తే మనకి పేరెంట్ వాల్యూ మ్యాక్సిమం ఉంది కాబట్టి మనకి ఇంటర్చేంజ్ అవ్వాలి. 7 అనేది 33 పేరెంట్ అవ్వాలి, పేరెంట్ చైల్డ్ అవ్వాలి. అంటే పేరెంట్ పొజిషన్లో ఉన్న వాల్యూ 33 చైల్డ్ నోడ్ దగ్గర ఇన్సర్ట్ అవ్వాలి. 7 అనేది పేరెంట్ నోడ్లో ఇన్సర్ట్ అవ్వాలి, అంటే ఇంటర్చేంజ్ అవ్వాలి. పేరెంట్ చైల్డ్ వాల్యూస్ ఇంటర్చేంజ్ అవ్వాలి. ఆఫ్టర్ ఇంటర్చేంజింగ్ చూడండి, 7 పైకి వచ్చేసింది. నెక్స్ట్ 33 7కి లెఫ్ట్ చైల్డ్ కింద వచ్చేసింది. ఇప్పుడు 7 పైకి మూవ్ అయింది కదా, ఇప్పుడు 7కి మళ్ళీ పేరెంట్ ఉందా అని చెక్ చేసుకోవాలి. ఓకే, ఉంది కదా, 8 అనే పేరెంట్ ఉంది. రెండింటిని కంపేర్ చేసుకుంటే మనకి ఏమవుతుంది, 8 పెద్దది, పేరెంటే పెద్దగా ఉంది కాబట్టి మళ్ళీ ఇక్కడ ఇంటర్చేంజ్ అవ్వాలి. ఓకే, మళ్ళీ ఇక్కడ కూడా ఇంటర్చేంజ్ అవ్వాలి. ఇంటర్చేంజ్ అయిన తర్వాత మనకి థర్డ్ కాలంలో స్టార్టింగ్ చూడండి, 7 పైకి వెళ్ళిపోయింది కదా, 7 పైకి వచ్చేసింది, రూట్ అయింది. నెక్స్ట్ చైల్డ్ 7కి లెఫ్ట్ చైల్డ్ 8 అయింది. ఓకే, 8కి లెఫ్ట్ చైల్డ్ 33, 7కి రైట్ చైల్డ్ 10 అయింది. ఓకే, థర్డ్ కాలం అబ్జర్వ్ చేశారమ్మా అందరూ. నెక్స్ట్ స్టెప్ 5 చూడండి, మనకి ఇంకా ఇక్కడ వరకు కంప్లీట్ అయింది. స్టెప్ 4 కంప్లీట్ అయింది. నెక్స్ట్ మళ్ళీ న్యూ నోడ్ని మనం ఏం చేయాలి, ఇన్సర్ట్ చేసుకోవాలి. న్యూ నోడ్ ఎంత ఈసారి 40. ఓకే, 40 అనేది ఎక్కడ ఇన్సర్ట్ అవుతుంది, 8కి లెఫ్ట్ ఫిల్ అయి ఉంది కదా పైన. స్టెప్ 5కి పైన చూడండి, 8కి లెఫ్టే ఫిల్ అయింది. ఇప్పుడు 8కి రైట్ ఫిల్ అవుతుంది. ఓకే, ఇలా ఇప్పుడు రెండింటిని కంపేర్ చేసుకోండి, 40ని 8ని. 40కి పేరెంట్ ఏంటి, 8తో కంపారిజన్ చేస్తే 8 అనేది చిన్నదే కదా, కాబట్టి కరెక్ట్ పొజిషన్లోనే ఉంది 40 అనేది. ఓకే, ఇంకా మళ్ళీ స్వాపింగ్ ఏమీ అవసరం లేదు, కరెక్ట్ పొజిషన్లోనే మనకి పేరెంట్ మినిమమే ఉంది. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ప్రతి లెవెల్లోనూ పేరెంట్ అనేది చైల్డ్ కన్నా మినిమం వాల్యూ ఉంటుంది. ఇప్పుడు 7కి లెఫ్ట్ రైట్ చైల్డ్ ఏంటి, 8 10 కన్నా 7 అనేది చిన్నదే కదా. నెక్స్ట్ 8కి లెఫ్ట్ రైట్ చైల్డ్ చూడండి, 33 40 కన్నా 8 చిన్నదే కదా, పేరెంట్ 8 కానీ చిన్న వాల్యూ.
అంటే మినిమం వాల్యూ. ఇది ఇలా మనం క్రియేట్ చేసుకోవడాన్ని ఏమంటాం, మిన్ హీప్ అంటాం. ఓకే, జస్ట్ ప్రతి ఇన్సర్ట్ అయిన ప్రతి నోడ్ని మనం పేరెంట్ నోడ్ తోటి కంపారిజన్ చేయాలి. ఒకవేళ మనం కంపారిజన్ చేసినప్పుడు పేరెంట్ వాల్యూ గ్రేటర్ దెన్ అయితే మనం ఇంటర్చేంజ్ చేయాలి. ఇంటర్చేంజ్ అయిన తర్వాత నెక్స్ట్ మన ప్రెజెంట్ ఉన్న పేరెంట్కి మళ్ళీ అగైన్ పేరెంట్ ఉంటే ఆ పేరెంట్ తోటి మళ్ళీ చెక్ చేసుకోవాలి. ఓకే, స్టెప్ 4లో మనకి అదే 2 times రిపీట్ అయింది. అబ్జర్వ్ చేయండి. ఒకసారి ఇంటర్చేంజ్ చేశాక మళ్ళీ ఆ వాల్యూకి మళ్ళీ పేరెంట్ ఉంది కాబట్టి మళ్ళీ ఇంటర్చేంజ్ చేసాం. ఓకే, అంటే మనం ఎన్ని లెవెల్స్ ఉంటాయి. ఓకే, లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 0 ఇలా ఉన్నాయి కదా, లెవెల్ 3 ఇలా ఉన్నాయనుకోండి. ఇన్ కేసు లెవెల్ 3 నుంచి లెవెల్ 2కి ఇంటర్చేంజ్ చేసామనుకోండి, మళ్ళీ లెవెల్ 2లో లెవెల్ 1లో పేరెంట్ ఉంటారు కదా, ఆ పేరెంట్ తోటి ఈ వాల్యూని చెక్ చేసుకోవాలి. మళ్ళీ అలా ఒక్కసారి కింద ఇంటర్చేంజ్ లెవెల్లో ట్రూ అయింది అంటే, ఇంటర్చేంజ్ చేయడం జరిగింది అంటే 5 లెవెల్స్లో కూడా జరుగుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఆల్రెడీ అప్పటి వరకు మనకి ఆర్డర్లో పెట్టుకొని ఉన్న ట్రీ కదా, ఇప్పుడు న్యూ వాల్యూ ఎంటర్ చేయడంతో మనకి ఇంటర్చేంజ్ అయింది అంటే పై దాకా మూవ్ అవ్వాలి ఇంకా వాల్యూ. ఓకే, లెవెల్ 0 వరకు మూవ్ అవ్వాలి. ఓకే, అంటే మనకి ఈ తీసుకున్న వాల్యూ బట్టి మనం చెక్ చేసుకోవాలి. లెవెల్ 0 వరకు అవసరమైతే చెక్ చేసుకోవాలి. ఓకే, ఇదేంటి, మిన్ హీప్. సెకండ్ వన్ ఏంటి, మ్యాక్స్ హీప్. ఏ మ్యాక్స్ హీప్ ఈజ్ ఎ బైనరీ ట్రీ సచ్ దట్ ద డేటా కంటైన్డ్ ఇన్ ఈచ్ నోడ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ద డేటా ఇన్ దట్ నోడ్స్ చిల్డ్రన్ కన్నా మనకి పేరెంట్ నోడ్ యొక్క డేటా అనేది గ్రేటర్ దాన్ అయినా అవ్వాలి, ఈక్వల్ అయినా అవ్వాలి. ఓకే, అల్గారిథం చూడండి. స్టెప్ 1, క్రియేట్ ఏ న్యూ నోడ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ పీ. ఓకే, మనకి ఎండ్ ఆఫ్ హీప్కి ఎండింగ్లో ఒక న్యూ నోడ్ని క్రియేట్ చేసుకోవాలి. ఓకే, స్టెప్ 2 ఏంటి, అసైన్ న్యూ వాల్యూ టు ద నోడ్. ఓకే, మనం ఆ నోడ్కి న్యూ వాల్యూ అసైన్ చేయాలి. నెక్స్ట్ స్టెప్ 3 ఏంటి, కంపేర్ ద వాల్యూ ఆఫ్ దిస్ చైల్డ్ నోడ్ విత్ ఇట్స్ పేరెంట్. మనం కంపేర్ చేయాలి. న్యూ నోడ్ ఇన్సర్ట్ చేసామంటే ఆ వాల్యూని పేరెంట్ ఉంటే కనుక పేరెంట్ తోటి కంపారిజన్ చేయాలి. ఓకే, స్టెప్ 4 ఏంటి, ఇఫ్ ద వాల్యూ ఆఫ్ పేరెంట్ ఈజ్ లెస్ దాన్ చైల్డ్ దెన్ స్వాప్ దెమ్. ఒకవేళ పేరెంట్ వాల్యూ అనేది చైల్డ్ కన్నా తక్కువగా ఉంటే మనం స్వాపింగ్ చేయాలి. ఎందుకని, ఇది మ్యాక్స్ హీప్ కాబట్టి పేరెంట్ వాల్యూ మ్యాక్సిమం వాల్యూ ఉండాలి, చైల్డ్ అనేది మినిమం వాల్యూ ఉండాలి. స్టెప్ 3 and 4 అంటిల్ హీప్ ప్రాపర్టీ హోల్డ్స్. ఓకే, 3, 4 రిపీట్ అవుతూ ఉండాలి. మనం తీసుకున్న ప్రతి నోడ్కి 3, 4 స్టెప్స్ రిపీట్ అవ్వాలి. ఓకే, ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేయండి. మనకి 33, 10, 8, 7, 40 తీసుకున్నాం. ఇప్పుడు స్టెప్ 1 చూడండి, మనం 33 ఇన్సర్ట్ చేయాలి. ఓకే, 33 ఫస్ట్ ఇన్సర్ట్ చేయాలి. ఫస్ట్ నోడ్ 33 ఇన్సర్ట్ చేసాము. 33కి పేరెంట్ నోడ్ ఏమీ లేదు కాబట్టి ఇంకా చెక్ చేయడానికి ఏమీ లేదు. స్టెప్ 2 చూడండి, స్టెప్ 1 కంప్లీట్ అయింది. స్టెప్ 2 చూడండి, 10 ఇన్సర్ట్ చేయాలి. అంటే పైన ఉన్న స్టెప్ 1లో ఉన్న ట్రీకే 10 యాడ్ చేయాలి. అంటే లెఫ్ట్ యాడ్ చేసాం. ఓకే, ప్రతిసారి కూడా మన లెఫ్ట్ నుంచి యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి వరుసగా. ఓకే, ప్రతి లెవెల్లోనూ లెఫ్ట్ నుంచి యాడ్ చేసుకోవాలి. ఒక లెవెల్ అంతా కంప్లీట్ అయిన తర్వాతే నెక్స్ట్ లెవెల్లో లెఫ్ట్ నుంచి యాడ్ చేయాలి. ఇక్కడ స్టెప్ 2లో 33కి లెఫ్ట్ 10 యాడ్ చేసాం. ఒక న్యూ నోడ్ని ఇన్సర్ట్ చేయగానే మనం ఆ వాల్యూ తోటి పేరెంట్ వాల్యూని కంపారిజన్ చేయాలి. అంటే ఇక్కడ 10కి 30కి కంపారిజన్ చేస్తే 33కి కంపారిజన్ చేస్తే 33 అనేది మ్యాక్సిమం వాల్యూ. అంటే పేరెంట్ నోడే ఇక్కడ మ్యాక్సిమం కాబట్టి ఇంకా స్వాపింగ్ అవసరం లేదు. ఓకే, మనకి మ్యాక్స్ హీప్లో పేరెంట్ ఎప్పుడు కూడా మ్యాక్సిమం వాల్యూ ఉండాలి. ఇక్కడ అలాగే ఉంది కదా, కాబట్టి స్వాపింగ్ అవసరం లేదు. ఇంకా స్టెప్ 3కి వస్తుంది. స్టెప్ 3లో మనం న్యూ వాల్యూ ఎంత, 8ని యాడ్ చేయాలి. అంటే పైన స్టెప్ 2లో ఉన్న డయాగ్రామ్ అంతా డ్రా చేసుకుని, ఓకే, 33, 10 లెఫ్ట్ 10 తీసుకున్నాం. ఇప్పుడు
మనం లెఫ్ట్ నుంచి ఫిల్ చేసుకోవాలి కదా, లెఫ్ట్ ఫిల్ అయింది. రైట్ ఏంటి ఇప్పుడు 33కి 8 ఇన్సర్ట్ చేసాం. ఓకే, ఇప్పుడు ఇన్సర్ట్ అయిన న్యూ వాల్యూ ఓకే 8 తోటి పేరెంట్ నోడ్ ఏంటి 33 కంపారిజన్ చేస్తే పేరెంటే పెద్దది కాబట్టి స్వాపింగ్ అవసరం లేదు. ఓకే, ఇప్పుడు అబ్జర్వ్ చేసినట్లయితే 10 8 కన్నా పేరెంట్ నోడే పెద్దది. 10 8 33కి లెఫ్ట్ చైల్డ్ నోడ్స్ కదా, కానీ చైల్డ్ నోడ్స్ కన్నా పేరెంట్ నోడే పెద్దది. మనకి మ్యాక్స్ హీప్లో అలాగే కదా ఉండాలి. ఓకే, ఇక్కడ వరకు కరెక్ట్గానే వచ్చింది. నెక్స్ట్ చూడండి స్టెప్ 4లో మనం న్యూ వాల్యూని మళ్ళీ యాడ్ చేయాలి. అంటే 7 పైన చూడండి 7 8 తర్వాత 7 ఉంది కదా. ఇప్పుడు 33కి లెఫ్ట్ రైట్ ఫిల్ అయిపోయినాయి. మళ్ళీ నెక్స్ట్ లెవెల్లో లెఫ్ట్ నుంచి ఫిల్ చేసుకుంటూ రావాలి. అంటే 10కి లెఫ్ట్ ఏంటి, లెఫ్ట్ 7ని యాడ్ చేసాం. ఓకే, 10కి లెఫ్ట్ 7ని యాడ్ చేసాం. ఇప్పుడు 7 తోటి 10ని కంపారిజన్ చేయాలి. 7ని 10ని కంపారిజన్ చేయాలి. మనకి ఇక్కడ ఏమైంది, 7 10 కంపారిజన్ చేసినప్పుడు 7 కన్నా 10 అనేది పెద్దది కదా, పేరెంట్ కదా 10 ఇక్కడ 7కి, కాబట్టి కరెక్ట్గానే ఉంది. ఇంకేమీ స్వాపింగ్ అవసరం లేదు. నెక్స్ట్ స్టెప్ 5కి వస్తే సెకండ్ కాలమ్ అబ్జర్వ్ చేయండి, మిడిల్లో స్టెప్ 5. ఓకే, మళ్ళీ ప్రీవియస్ ఉన్న ట్రీకి న్యూ వాల్యూని యాడ్ చేయాలి. ఈసారి 40 యాడ్ చేయాలి. ఓకే, 33 రూట్ లెఫ్ట్ 10 రైట్ 8, 10కి లెఫ్ట్ 7 అక్కడ వరకు ప్రీవియస్ ఉంది. ఓకే, 10కి ఇప్పుడు రైట్ 40 ఎంటర్ చేసాం. ఓకే, 40 ఎంటర్ చేసాం. 40 ఇన్సర్ట్ చేయగానే 40 తోటి 10ని కంపారిజన్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి 40 కన్నా 10 అనేది చిన్నది, అంటే పేరెంట్ వాల్యూ చిన్నగా ఉంది కాబట్టి ఇంటర్చేంజ్ అవ్వాలి. ఇలా ఇంటర్చేంజ్ అవ్వాలి. 10 ఏమో 40 ప్లేస్లోకి, 40 10 ప్లేస్లోకి మూవ్ అవ్వాలి. ఓకే, నెక్స్ట్ ఇంటర్చేంజ్ అయిన తర్వాత స్వాపింగ్ జరిగిన తర్వాత మళ్ళీ ట్రీ డ్రా చేసాం. అబ్జర్వ్ చేయండి, 33 లెఫ్ట్ 40 వచ్చింది, 40కి లెఫ్ట్ 7 రైట్ ఏమో 10 40 ఇంటర్చేంజ్ అయినాయి కదా. ఓకే, 33కి రైట్ 8 ఉంది. ఇప్పుడు మనకి 40 అనేది ఎక్కడికైతే మూవ్ అయిందో మళ్ళీ ఆ 40 నుంచి మళ్ళీ పేరెంట్కి చెక్ చేసుకోవాలి. ఓకే, మనకు ఒకసారి న్యూ వాల్యూ ఇంటర్చేంజ్ అయింది అంటే ఇంటర్చేంజ్ అయిన ప్లేస్ నుంచి మళ్ళీ అక్కడ నుంచి పేరెంట్ తోటి కంపారిజన్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు 40కి పేరెంట్ 33కి మనం కంపారిజన్ చేసుకుంటే 33ని 40ని 33 అనేది పేరెంట్ కదా, 40కి పేరెంట్ అవుతుంది కాబట్టి పేరెంట్ చిన్నగా ఉంది, ఇక్కడ చిన్నగా ఉంది కాబట్టి మళ్ళీ ఇంటర్చేంజ్ అవ్వాలి. ఓకే, మళ్ళీ అగైన్ ఇంటర్చేంజ్ అవ్వాలి. ఈసారి ఇంటర్చేంజ్ అయిన తర్వాత లాస్ట్ కాలంలో చూడండి 40 పైకి వచ్చేసింది పేరెంట్ కింద, 33 40కి లెఫ్ట్ కింద వచ్చింది. 33కి లెఫ్ట్ 7 రైట్ 10. ఓకే, 40కి రైట్ 8. ఇంకా ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేయడానికి ఇంకేమీ లేవు కదా, ఇంకా ఇక్కడతోటి స్టాప్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు అబ్జర్వ్ చేసుకున్నట్లయితే 40కి లెఫ్ట్ చైల్డ్ 33 రైట్ చైల్డ్ 8, రెండిట్ల మీద 40 అనేది మ్యాక్సిమం. పేరెంట్ ఎప్పుడు మ్యాక్సిమం ఉండాలి కదా, ఉంది. నెక్స్ట్ 33కి లెఫ్ట్ రైట్ చైల్డ్ నోట్స్ ఉన్నాయి 7 10 అన్న పేరెంట్ ఏంటి 33 అనేది మ్యాక్సిమమే కదా, ఇక్కడ కూడా ఓకే మ్యాక్స్ హీప్ ప్రాపర్టీ అప్లై అయింది. కరెక్ట్, ఇలా మనకి మ్యాక్స్ హీప్ ట్రీ అనేది డిజైన్ చేసుకుంటాం. ఓకే, మ్యాక్స్ హీప్లో పేరెంట్ ఎప్పుడు కూడా మ్యాక్సిమం వాల్యూ ఉంటుంది చైల్డ్ నోట్స్ కన్నా. మిన్ హీప్లో అయితే పేరెంట్ వాల్యూ మనకి చైల్డ్ నోట్స్ కన్నా చిన్నగా ఉంటుంది. మ్యాక్స్ హీప్లో పేరెంట్ వాల్యూ పెద్దగా ఉంటే మిన్ హీప్లో చిన్నగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ చూడండి ఎరే రిప్రజెంటేషన్ ఆఫ్ బైనరీ హీప్. ఓకే, మనం ఎలా ఎరేలో రిప్రజెంటేషన్ ఇస్తాం. ఓకే, ఏ బైనరీ హీప్ ఈజ్ ఏ కంప్లీట్ బైనరీ ట్రీ. ఓకే, మనం కంప్లీట్ బైనరీ ట్రీని ఎలా అయితే డిజైన్ చేసుకుంటామో నోట్స్ వాల్యూస్ని ఈ ఆర్డర్లో ట్రీ ఫార్మేట్లో ఎలా రాసుకుంటామో సేమ్ ఇక్కడ కూడా అంతే. ఒక లెవెల్లో లెఫ్ట్ నుంచి రైట్కి ఫిల్ అవుతూ రావాలి.
ఓకే, ఒక మొత్తం అన్ని లెవెల్స్ ఫిల్ అయిన తర్వాత లాస్ట్ లెవెల్లో కంప్లీట్గా ఫిల్ అవసరం లేదు, మనం లెఫ్ట్ నుంచి ఫిల్ చేసుకుంటూ రావాలి. ఓకే, లెఫ్ట్ నుంచే ఫిల్ చేసుకుంటూ రావాలి. ఓకే, కాబట్టి మనం ఇప్పుడు ప్రజెంట్ తీసుకున్న 2 ఎగ్జాంపుల్లో కూడా మనం లెఫ్ట్ నుంచి ఫిల్ చేసుకుంటూ వచ్చాం ప్రతి లెవెల్లోనూ. ఓకే, ఏ బైనరీ హీప్ ఈజ్ ఏ కంప్లీట్ బైనరీ ట్రీ. కాబట్టి ఇది బైనరీ హీప్ ట్రీని కంప్లీట్ బైనరీ ట్రీ అని కాల్ చేయొచ్చు. ఓకే, అవుతుంది. ఏ బైనరీ హీప్ ఈజ్ టిపికల్లీ రిప్రజెంటెడ్ యాజ్ ఎరేలో రిప్రజెంటేషన్ చేసినప్పుడు ద రిప్రజెంటేషన్ ఈజ్ డన్ యాజ్, చూడండి ఎలా చేసాము, ద రూట్ ఎలిమెంట్ విల్ బీ అట్ ఏ ఆఫ్ 0. ఏ ఆఫ్ 0 దగ్గర రూట్ ఎలిమెంట్ అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ బిలో షోస్ ఇండెక్సెస్ ఆఫ్ అదర్ నోడ్స్ ఫర్ ద ith నోడ్. ఓకే, మనకి ఇక్కడ ith నోడ్ ఏంటి, ఎరే ఆఫ్ I. ఓకే, ఇప్పుడు మనకి ఎరే ఆఫ్ I/2 అంటే రిటర్న్స్ ద పేరెంట్ నోడ్. ఓకే, రిటర్న్స్ ద పేరెంట్ నోడ్. ఎరే ఆఫ్ 2i+1 అంటే 2 ఇంటూ I అంటే 2i+1 రిటర్న్స్ ద లెఫ్ట్ చైల్డ్. ఓకే, 2i+2 అంటే రిటర్న్స్ ద రైట్ చైల్డ్. ఓకే, మనకి ఇలా పేరెంట్ నోడ్ అయితే ఎరే ఆఫ్ I/2 చేయాలి. పేరెంట్కి లెఫ్ట్ చైల్డ్ రావాలి అంటే మనం యాక్సెస్ చేసుకోవాలంటే 2i+1 ఎరే ఆఫ్ 2i+1 చేస్తే లెఫ్ట్ చైల్డ్ వస్తుంది, ఎరే ఆఫ్ 2i+2 చేస్తే రైట్ చైల్డ్ వస్తుంది. ఓకే, ఈ విధంగా ఎరేలో రిప్రజెంటేషన్ ఇవ్వాలి.